అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డికి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కూడా జ్ఞానోదయం కాలేదు, బుద్ధి రాలేదు. మాటలు మాట్లాడితే బూతులు తప్ప వేరే మాటలు ఆయనకు రావడం లేదు. వ్యక్తిగత దూషణలు తప్ప వేరే మాటలు ఆయన నోటి నుంచి వినపడడం లేదు. మరి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడో ఆ రకంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. మరి ఎవరు కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ పద్ధతుల్లో మాట్లాడు. తన స్థాయిని దిగజార్చుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న తీరును చూసి ప్రజలందరూ కూడా ఏవగించుకుంటున్నారు. ఇంకా కూడా ఈయనకు సిగ్గు రాలేదు, శరం రాలేదని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మాటలితే మరి నా ఎంట్రుక పెరకలేరు, లేదంటే చట్ట పద్ధతుల్లో చట్టాన్ని అమలు చేసేదానికి పనిచేసే అధికారులను బ్లాక్మెయిలింగ్ చేస్తూ బట్టలు ఉడదీసి రోడ్లో నిలబెడతాను, మేము అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ అంతు చూస్తాను, సప్త సముద్రాల అవతల ఉన్నా వాళ్ళని తీసుకొచ్చి పనిష్మెంట్ చేస్తానని చెప్పేసి బెదిరింపు మాటలు మాట్లాడుతున్నాడంటే ప్రజాస్వామ్యంలో ఇదేం పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారని మేము అడుగుతున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నీకు ఇంకా కూడా జ్ఞానోదయం కాలేదా? అసలు నీ బట్టలు ఊడదీసినారు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల్లో. ఇంకా ఎవరి బట్టలు నువ్వు ఊడదీస్తావు? నీకు 11 సీట్లు మాత్రమే ఇచ్చి నిన్ని బట్టలు ఊడదీసి రోడ్లో నిలబెట్టినారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇంకా నీకు సిగ్గు రాలేదు. నీకు నా ఎంట్రుకలు బెరకలేవు అని చెప్తున్నావు, నీ గుండు కొట్టించినారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు ఏవేవో. అందువల్ల నీవు మతి భ్రమించి ఈరోజు అధికారం కోల్పోయిన నిరాశతో, లేదంటే ఆ డిప్రెషన్లో నువ్వు ఈ రకంగా మాట్లాడితే నిన్ను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏవగించుకుంటున్నారు. నీ పార్టీ వాళ్ళే నిన్ను ఏవగించుకునే పరిస్థితి నువ్వు ఈరోజు తెచ్చుకుంటున్నావు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. అందువల్లనే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా అది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన నోట ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలు ఏవగించుకోరా, లేదంటే నవ్వులాట చేసుకోరా? గురివింద సామెతలాగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేసినది నువ్వు, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినది నువ్వు. నీ ప్రభుత్వంలో నువ్వు నియంతగా పరిపాలన చేసినావు. శాశ్వతంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటానని చెప్పేసి నువ్వు అనేక అరాచక పద్ధతుల్లో రాష్ట్రాన్ని పరిపాలన చేసి ప్రత్యర్థులందరినీ జైలులో పడేసి కక్ష సాధింపులు చేసిన వాడివి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారుగా ఉన్నప్పుడు నువ్వు చేసినావు. ఈరోజు నువ్వు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడతావా? నువ్వు ఆ రోజు నీ పాలనలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు నీకు ప్రజాస్వామ్యం మతికి రాలేదా? మాచర్ల నియోజకవర్గంలో నీ పార్టీ నాయక్ గుండా తులక కిషోర్ మరి ఆ రోజు మా బోండా ఉమా ఎమ్మెల్యేగా అక్కడ పోతే ఆ ఎలక్షన్స్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయించడానికి పోతే బోండా ఉమ్మ గారి పైన, దేమిరేని ఉమామేశ్వర కార్ల పైన దాడి చేసి హత్యాయత్నం చేసినప్పుడు ప్రజాస్వామ్యం నీకు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి అని నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడుతున్నాను. అంటే నీ పాలనలో ఎన్ని అరాచకాలు చేసినా అది మంచిదా? నీ పాలనలో కాదా మా పార్టీ ఆఫీస్ పైన, దేవాలయం లాంటి మా పార్టీ ఆఫీస్ పైన విజయవాడలో డీజీపీ ఆఫీస్కు కూతబెట్టి దూరంలో ఉన్న మా ఆఫీస్ పైన పట్టపగలు మరి నీ గుండాలు దాడి చేసి ఆఫీసును పగలగొట్టి మా పార్టీ నాయకుడు పట్టాభిరామం పైన హత్యాయత్నానికి పూనుకున్నప్పుడు మరి అది ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినట్ల కాదా జగన్మోహన్ రెడ్డి గారని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. మా ఆఫీస్ పైన దాడి చేసిన వాళ్ళపైన నువ్వు ఏం చర్యలు తీసుకున్నావో చెప్పాలా? మేము ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజు జరిగిన అన్యాయాలను ఒక్కొక్కటిగా తీసి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేయాలని చేస్తుంటే మరి నువ్వు అధికారులను బెదిరించే పద్ధతుల్లో నీ కేసులను ఏమీ తిరగదోడకూడదని చెప్పి ఇవాళ బెదిరింపు కార్యక్రమాలకు దిగుతున్నావంటే ఇది నువ్వు ఎంత దిగజారిన రాజకీయాలు చేస్తున్నావో నువ్వు తెలుసుకో. అసలు నీకు ఈ రాష్ట్రంలో పుట్టగతులు లేవు. ఇక నువ్వు మళ్ళీ రాజకీయాల్లోకి నీ పార్టీ అధికారంలో వస్తుందనేది కల్లా. నీ పార్టీని భూస్థాపితం చేసినారు. నీ చర్యలతో ఇంకా నువ్వు మరి దిగజారిపోతున్నావు, ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్నావు అని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని నేను హెచ్చరిస్తున్నాను. మరి ఏనేదో వల్లభనేని వంశీ, లేదంటే కొడాలి నాని, లేదంటే అవినాష్ అందగాళ్ళంట. అందగాళ్ళు అయితే అందాల పోటీకి పంపించు, కానీ రాజకీయాల్లో మరి ఏమాత్రం విలువలు లేకుండా, సిగ్గు శరం లేకుండా దళితులనే
గౌరవం లేకుండా, మహిళలనే గౌరవం లేకుండా, మహిళలను వ్యక్తిగతంగా దూషించిన వాళ్ళను వెనకేసుకొని వస్తున్నావు. వాళ్ళు జైలులో ఉంటే నువ్వు పోయి వాళ్ళను పరామర్శిస్తున్నావు అంటే నువ్వు ఏ రకంగా దిగజారిన రాజకీయాలు చేస్తున్నావో జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు సమాధానం చెప్పాల్సినది వస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.